70 ఏళ్లు దాటుతున్నా ఎంతకీ వయసు తరగని హీరోలు. 30 ఏళ్లలోనే ముసలమ్మలుగా మారుతున్న హీరోయిన్లు. ఏది ఏ వుడ్లో చూసినా సేమ్ టు సేమ్ సీన్. మారుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏవో కొన్ని సినిమాల్లో తప్ప వయసు మీరిన హీరోయిన్లు కనిపించడం అరుదే. దీనికి కారణం ఏంటి? సొసైటీలో వేలు నూకున్న పురుషాధిపత్యమా? సినిమా ఇండస్ట్రీ తీరు అనుకోవాలా? ఇవేవీ కాకుండా ప్రేక్షకులు ఆలోచన తీరే అనుకోవాలా? ఎప్పటి నుంచో ఈ రచ్చ ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ లో నిర్మించిన తగ్ లైఫ్ టీజర్ విడుదల కాగానే సినిమాలో పాత్రల మధ్య వయసు తేడాపై ఆన్లైన్ లో వ్యతిరేకత వ్యక్తమైంది. 70 ఏళ్ల కమల్ హాసన్ తన కంటే దాదాపు 30 ఏళ్లు చిన్నవాళ్లైన త్రిష, అభిరామిలతో రొమాంటిక్ సీన్లలో నటించడంపై నెటిజన్లు కామెంట్లు చేశారు. కమల్ కూతురు శృతి హాసన్ కన్నా త్రిష 3 ఏళ్లు మాత్రమే పెద్దది అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. సినిమాలో హీరోయిన్ల వయసు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుందా? హీరోయిన్లు మాత్రం 30 దాటితే అక్క, వదిన లేదా అమ్మ పాత్రలకు పరిమితమవుతూ ఉండాల్సిందేనా? మన సినిమాలో హీరోలు ఎప్పటికీ ముసలివాళ్లు కారు. వారి వయసు పెరిగినా కూడా వాళ్ళను ఇంకా 20, 30 ఏళ్ల వారి మాదిరిగానే చూడటానికి ప్రేక్షకులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ ధోరణి తెలుగు సినిమాలకే పరిమితం కాదు. హాలీవుడ్, బాలీవుడ్ లోనూ ఇదే ధోరణి. ఈ మధ్య హిందీ సినిమా సికిందర్ ట్రైలర్ రిలీజ్ సమయంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందాన మధ్య ఉన్న 31 ఏళ్ల వయసు తేడా గురించి సోనా మహాపాత్ర అనే జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు సల్మాన్ తీవ్రంగా స్పందించారు. నటించే హీరోయిన్ కు ఆమె తండ్రికే సమస్య లేనప్పుడు మీకెందుకు అని ప్రశ్నించారు. 1985లో వచ్చిన రామ్ తేరీ గంగా మైలీ అనే హిందీ సినిమాలో 60 ఏళ్ల రాజ్ కపూర్ 22 ఏళ్ల మందాకినితో నటించారు. అంటే ఇద్దరి మధ్య సుమారు 40 ఏళ్ల వ్యత్యాసం. దిలీప్ కుమార్ 50లలో ఉన్నప్పుడు తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన వైజయంతి మాలతో కలిసి నటించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి నటులు కూడా తమ కన్నా చిన్నవాళ్లైన హీరోయిన్లతో నటించారు. తమిళ సినీ పరిశ్రమలో ఎంజీఆర్, జయలలితల మధ్య వయసు తేడా 30 ఏళ్లు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. భార్యాభర్తలైన దిలీప్ కుమార్, సైరా భానుల మధ్య 22 ఏళ్లు తేడా ఉంది. తెలుగులో చిరంజీవి, సిమ్రాన్, సౌందర్యాలతో కలిసి నటించారు. వీరి మధ్య 20 ఏళ్లకు పైగా వయసు తేడా ఉంది. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఇదే ధోరణి కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. మహేష్ బాబు కూడా సర్కారు వారి పాటలో తన కన్నా దాదాపు 20 ఏళ్లు చిన్నదైన హీరోయిన్ తో కలిసి నటించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే కోవలోకి వస్తారు. 58 ఏళ్ల సల్మాన్ ఖాన్, 32 ఏళ్ల పూజా హెగ్డేతో కలిసి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే సినిమాలో నటించారు. షారుఖ్ ఖాన్, అనుష్క శర్మతో కలిసి జబ్ హ్యారీ మెట్ సెజ్ లో నటించారు. లాల్ బాద్షాలో అప్పటికి 52 ఏళ్ల అమితాబ్ బచ్చన్, 25 ఏళ్ల మనీషా కొయిరాలతో నటించారు. ఇది ఒక టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్లకే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా వారికి సరిపోయే వారే చెయ్యాలంటే అది కత్తి మీద సామే. ఎందుకంటే ఆ వయసు ఉన్న హీరోయిన్లు ఇప్పుడు తల్లి పాత్రలకు, వదిన పాత్రలకు వచ్చేశారు. కొంతమంది రిటైర్ అయిపోయారు. గంగూబాయ్, ఇంగ్లీష్ వింగ్లీష్, తప్పడ్ లాంటివి హీరోయిన్ ప్రధాన పాత్రలు. వీటిని ప్రధాన స్రవంతిలో చేర్చి చూడలేం. సినిమా కథలో ఆ వయసుకు తగ్గ పాత్రలు ఉంటే తప్ప 50 ఏళ్ల హీరో, 40 ఏళ్ల హీరోయిన్ పక్కన నటించడం అరుదుగా కనిపించే విషయం. హృదయపూర్వం అనే సినిమాలో మోహన్ లాల్ పక్కన నటించిన మాళవిక మోహన్ ని మధ్య 33 ఏళ్ల తేడా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ కి మాళవిక స్పందిస్తూ ఈ పాత్రలో ప్రేమ దాగి ఉందని ఎవరు చెప్పారు? సగం సగం తెలిసిన ఆధారాలు లేని ఊహలతో మీరు మనుషులను జడ్జ్ చేయడం ఆపండి అని సమాధానమిచ్చారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి నటించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు వయసు ఒక ఆటంకమే కాదు అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ లాల్ అన్నారు. వయసు పైబడితే మహిళలను ఎలా సిగ్గుపడేలా చేస్తారో మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వయసు కారణంగా ఆమెను చాలా చర్చలకు దూరంగా పెట్టిన అనుభవాలను షేర్ చేసుకున్నారు.